దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వృక్షణ వాక్య ధ్యానం చేసుకుందాం. 16వ కీర్తన 2వ వచనం. 16వ కీర్తన 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నిజమే, దేవుని కంటే మనకి క్షేమాధారం ఏముంది? సహోదరి సహోదరుడా, మనుషులను ఆశ్రయించుకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను ఆశ్రయించుకంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్న మనం భక్తి చేస్తున్నాం, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించే పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితం వెళ్తుంది ఈరోజు? సహోదరి సహోదరుడా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? కీర్తనకారుడు చెప్తున్నాడు, నీకంటే నాకు క్షేమాధారమే లేదయ్యా. నిజమే, మనకు క్షేమాన్ని కలిగించే దేవుడు, మన మార్గాలను వర్ధిల్లింపజేసే దేవుడు, మన మార్గంలో మనకు తోడైండి నడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి కంటే మనకు క్షేమాధారం ఏమీ లేదు. మనకి సమస్తము ఆశ్రయము, కంప్లీట్గా దేవుడి మీద ఆనుకునే పరిస్థితి ఈరోజు నీకు నాకు ఉందా? దేవుణ్ణి సంపూర్ణంగా స్తుతించగలిగే శక్తి నీకు నాకు ఉందా ఈరోజు? సహోదరి సహోదరుడా, ఒకసారి 75వ కీర్తన 25వ వచనం మనకు తీసుకున్నట్లయితే 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియు నాకక్కరలేదు. సహోదరి సహోదరుడా, ఆకాశమందు, ఈ కీర్తనగా చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నిజమే, మనకి సమస్యలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, మన సమస్యలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ముందుగా మన కళ్ళు చూసే మనుషుల వైపు చూస్తాయండి. మన కళ్ళు ఆశగా చూసేది మనుషుల వైపు చూస్తాయి. ఆశగా చూస్తాం మనుషుల వైపు, ఎందుకంటే ఏదైనా మనకి ఆధారం దొరుకుతుందేమో. మనుషుల్ని ఆశ్రయిస్తాం, కొన్నిసార్లు మనుషుల వైపు చూస్తాం. అయితే మనుషులు మనల్ని ఏం చేస్తారు? అవకాశాన్ని బట్టి మనల్ని ఏం చేస్తారు? అవమానపరుస్తారు. అవకాశాన్ని వినియోగించుకుని మనల్ని అవకాశాన్ని బట్టి దెబ్బ కొడదామని మనుషులు చూస్తారు. కానీ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తే కనుక, దేవుడి దగ్గర నువ్వు విశ్వసించి దేవుడిని ప్రార్థన చేసి యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే, యేసయ్యని ప్రార్థన చేయగలిగితే నేనున్నానని సమాధానం ఇచ్చాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు ఆపద సమయంలో, నీ సమస్యలు ఉన్నప్పుడు, నీ వేదన ఉన్నప్పుడు, నీ శోధన ఉన్నప్పుడు, నీ కన్నీరు ఉన్నప్పుడు, ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నప్పుడు నీకు ఏముండాలి తెలుసా? నాకు ఆధారమైన దేవుడు మత శుభార్తలు చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి వెళ్ళి నీ దేవుడికి మాత్రమే వినిపించిన ప్రార్థన అనే మాటకి అర్థం ఏంటంటే, సహోదరి సహోదరా, మనందరికీ తెలుసు, దేవుడితో మాట్లాడటం. మోషేని దేవుడు భూమి మీద అత్యంత సాత్వికుడు అన్నాడు. అలాగే అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. ఎందుకు అబ్రహాముని స్నేహితుడు అన్నాడు దేవుడు తెలుసా? సహోదరి సహోదరుడా, అబ్రహాము దేవుడితో మాట్లాడేటప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడేటప్పుడు దేవుడితో మాట్లాడేటండి. మన ప్రార్థన అలా ఉండాలి, దేవుడితో మాట్లాడుకునే అనుభవంలో ఉండాలి. మనకున్న సమస్య, మనకున్న వేదన, మనకున్న శోధన సమస్తము దేవుడికి చెప్పుకునేలా ఉండాలి. ఎందుకంటే అలా ఉండాలి అంటే నువ్వు సమస్తము దేవుడి మీద ఆనుకుని ఉండాలి. దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకోవటం మొదలుపెట్టావో, దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడటం నేర్చుకున్నావో, దేవుడు మనుషుల మీద ఆధారపడేలా నీ జీవితాన్ని చేయడు. మనుషులను నమ్మేలా దేవుడు చేయడు. మనుషుల మీద ఆనుకునేలా దేవుడు చేయడు. నీ జీవితాన్ని దేవుడు శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడు. సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటే సహోదరి సహోదరుడా, ఎవరి బిడ్డ దయతో విను. ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకం ఏది నాకు అక్కర్లేదు. నిజమే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం, ఇహలోక సంబంధమైన ఆశలు, ఇహలోక సంబంధంగా మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర ఉన్నామో, ఇహలోక సంబంధమైన ఆలోచనతో మనం ఉన్నామో, మన జీవితం పతనావస్థ వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడిని ఎప్పుడు కూడా వెతకాలి. దేవుణ్ణి వెతికి, దేవుణ్ణి ప్రార్థించి, దేవునితో మాట్లాడి అబ్రహాము స్నేహితుడు అన్నట్టు కారణం, అబ్రహాము దేవుడితో మాట్లాడే అనుభవం ఎలా ఉందో తెలుసా?
ఒక మనుష్యుడితో మాట్లాడుతున్నాడండి. నీకుందా అనుభవం ఈరోజు? సహోదరుడా, నేర్చుకుందామండి. దేవుడితో మాట్లాడే అనుభవాన్ని నేర్చుకుందాం. అందుకోసమే అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. దేవుడు నా స్నేహితుడు అన్నాడు. తన స్నేహితుడి వరకు ప్రాణం పెట్టేవాడి కంటే గొప్పవాడు ఎవరున్నారు? నిజమే, తన స్నేహితుడి వరకు ప్రాణం పెట్టేవాడి కంటే గొప్పవాడు ఎవరున్నారు ఈ లోకంలో? అలాంటి ప్రాణాన్ని పెట్టిన దేవుడు నీ సమస్యని నేను విడిపించలేడా? నీకున్న వేదన నుంచి తొలగించలేడా? నీకున్న సమస్య నుంచి విడిపించి నిన్ను మంచి మార్గంలో దేవుడు నిలబెట్టలేడా? నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వలేడా? నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించడా? నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడా? ఏ సమస్యలో నీ జీవితంలో ఈ ఇరుకులని ఇబ్బంది వెళ్తుంది కానీ సహోదరుడా, ఈ వాక్యం వెంటనే ఈ సహోదరితో దేవుడి మాట విను. దేవునికి ప్రార్థన చేద్దాం. దేవునికి ప్రార్థన చేసి ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఆశ కలిగి ఎదురు చూద్దాం. కాబట్టి మనందరము కూడా దేవునికి సాక్షిగా నిలబడాలి. అలాంటి సాక్షికరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ సహోదరుడు ప్రార్థన ఏకీపిద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. నా దేవా, ఇదిగో నా ప్రభా తండ్రి యేసయ్యా, ఈ ఉదయకాల సమయ ధ్యానముగా నీ సన్నిధిలో నీ స్తుతించుకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి దేవానికి వందనాలు. కొన్ని క్షణాలు నీ వాక్యాన్ని వినే కృపను మాకు దయచేసిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు. నిజమే, నీకంటే మాకు క్షమాధారం ఏదీ లేదు ప్రభా. అయ్యా, క్షమాధారమును దయచేసి క్షేమాన్ని దయచేసిన దేవుడు నా ప్రభా. ఈ ఉదయకాల శ్రమలో తండ్రి, ఉదయకాల సమయ ధ్యానాలతో మమ్మల్ని నింపినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఏకీపించిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా, వారి వ్యాపారంలో వాళ్ళు వచ్చిన మార్గాల్లో వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని సమస్తాన్ని దీవించమని కూర్చున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారు? ఈ వాక్యం తండ్రి వారి హృదయాలు ఫలింపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్.